హీరో హీరోయిన్ ఎన్ని కష్టాలు పడినా సినిమా ఎండింగ్లో ఒకటయ్యి శుభమని పడితే ప్రేక్షకులు సంతోషంతో ఇంటికి వెళ్తారు. అందుకే ఏడుపులున్న సినిమాలు అన్నిసార్లు కూడా సక్సెస్ఫుల్గా ఆడవు. సాధారణంగా ఏ సినిమా ముగింపైనా శుభం కాటు పడితేనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నట్లు. హీరో హీరోయిన్స్ మరణిస్తే ట్రాజడీ అంటారు. కథ సాఫీగా సాగడం, ఏడుపులతో కథ నడవటం ఇలా ఉంటాయి. దేవదాసు, లైలా మజ్ను లాంటి కొన్ని సినిమాలను చూసుకున్నట్లయితే దుఃఖాంతం. అలా అయితే ప్రేక్షకులు చూడరని, ఎండింగ్ హ్యాపీనెస్గానే ఉండాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. సాడ్ లవ్ స్టోరీతో వచ్చిన దేవదాసు విజయవంతమైందని చిరంజీవులు తీస్తే పెద్దగా ఆడలేదు. లైలా మజ్నులో హీరో హీరోయిన్స్ ఎడారి తుఫానికి మరణిస్తారు. కానీ ఇద్దరు కూడా స్వర్గంలో మళ్ళీ కలుసుకున్నట్టు పాట పెట్టి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. ఇలాంటి సందిగ్ధాల్లో కొందరు రెండు ముగింపుల్లా తీస్తారు. అమావాస్య చంద్రుడి సినిమా సుఖాంతమే, కానీ ప్రేమికులిద్దరూ విడిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచనతో నిర్మాత కమల్ హాసన్, దర్శకుడు సంగీతానికి వచ్చింది. దీంతో 2 వర్షన్లు తీశారు. ఆ 2 వర్షన్లు చూసిన సినీ పెద్దలు సుఖాంతమే బాగుందని చెప్పుకొచ్చారు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కూడా ఆ మాటే అన్నారట. అందులో ఆయన అన్యమత ప్రేమని సమర్థించే పాత్రను చేశారు. అందుకే ఆ సినిమాను సుఖాంతంగానే ముగించారు. అయితే మన తెలుగు ప్రేక్షకులు ట్రాజడీ సినిమాలను అంతగా ఇష్టపడరు. హీరో హీరోయిన్స్ ఎవరైనా చనిపోతే అస్సలు ఒప్పుకోరు. ఎలా అంటారా, మణిరత్నం తీసిన గీతాంజలి సినిమాలో కథానాయకులిద్దరూ కూడా ఇంకెన్నాళ్ళు బతుకుతారో తెలియదు, కానీ బతికినన్నాళ్ళు సంతోషంగా ఉంటారు అంటూ ఆ సినిమా ముగిస్తుంది. ఇక చిరంజీవి యాక్ట్ చేసిన ఠాగూర్ తమిళ్ రీమేక్ రమణ. తమిళ్లో విజయకాంత్కు ఊరి శిక్ష పడుతుంది, కానీ తెలుగులో కూడా అలాగే ఉంటే ఆడియన్స్ రియాక్షన్ మరోలా ఉండేదేమో. ఠాగూర్లో చిరుకి సాధారణ జైలు శిక్ష మాత్రమే పడుతుంది. అలాగే క్రిష్ తీసిన వేదం సినిమాలో మంచు మనోజ్, అల్లు అర్జున్ క్యారెక్టర్స్ 2 చనిపోతాయి, కానీ అది ఒక త్యాగం, ఒక ఎమోషనల్ ఎండింగ్. అలాగే గమ్యంలో కూడా అల్లరి నరేష్ క్యారెక్టర్ చనిపోతే ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటారు. అలా ఈ మధ్య వచ్చిన బచ్చల మల్లిలోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరూ చనిపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.